హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. యా ఈరోజు నేను విశాఖపట్నం గురించి మాట్లాడేందుకు వచ్చినాను. సారీ టు హర్ట్ అదర్స్, ఎందుకంటే కొందరికి అనంతపురం ఫేవరెట్ సిటీ ఉండొచ్చు, కొందరికి విజయవాడ ఉండొచ్చు, కొందరు గుంటూరు ఉండొచ్చు, కొందరికి ఒంగోలు ఉండొచ్చు, నెల్లూరు ఉండొచ్చు, తిరుపతి ఉండొచ్చు. సో అట్లా కాకినాడ, వేరియస్ సిటీస్ ఉండొచ్చు, గూడూరు ఉండొచ్చు. బట్ నాకు కడప ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు. బట్ నాకేమంటే నేను అనేది ఏమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్మోపాలిటన్ నేచర్ కానీ, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ కానీ, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సిటీ విశాఖపట్నం అని నా ఒపీనియన్. అది ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, నాట్ టు వర్ట్ ఎనీ అదర్ సిటీస్. అండ్ ఈ విశాఖపట్నంని కొంచెం మనం ఏమంటే ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు కూటమి ప్లస్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ ఉండే వాళ్ళు, కూటమి మీన్స్ ఐమ్ టాకింగ్ కంబైన్డ్ ఆఫ్ టీడీపీ, బీజేపీ, జనసేన. సో మనం కొంచెం పుష్ ఇస్తే విశాఖపట్నంకి, ఇట్ క్యాన్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా అదే చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ లోకేష్ గారు, మళ్ళీ బీజేపీ లీడర్స్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అదే చెప్తున్నారంటే విత్ స్లైట్ పుష్ వీ కెన్ మేక్ వైజాగ్ కంపీట్ విత్ అదర్ సిటీస్. అంటే కొంచెం మనం పుష్ ఇస్తే వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి కంపీట్ చేయగలుగుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే వైజాగ్లో ఇన్ఫ్రా ఉంది, ఆ ప్లాట్ఫామ్ సెటప్ ఉంది, ప్లస్ మీకు మదర్వాడలో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ప్లస్ మీకు ఇంకా చూసేదానికైతే ఇంకా మీకు చాలానే ఉన్నాయి విజయవాడలో, వైజాగ్లో. మీరు చూస్తే సింహాచలం టెంపుల్ ఉంది, అండ్ కైలాసగిరి హిల్స్ ఉంది, ఆర్కే బీచ్ ఉంది, రిషికొండ బీచ్, యారాడా బీచ్, మళ్ళీ ఆర్కే బీచ్, ఇండియన్ వార్ మెమోరియల్ చాలా బాగుంది. సో అట్లా అరకు వ్యాలీ ఉంది, లిటరలీ లంబసింగి ఉంది. చూసేదానికైతే మీకు ఇంకా వైజాగ్లో ఇంకా ఎండ్లెస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి వైజాగ్లో. అండ్ అంటే ఇక్కడ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు. అండ్ ఎస్, లెట్స్ సీ హౌ దే టేక్ ఫార్వర్డ్ యాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ. అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఇప్పుడు ముంబైకి, ఇప్పుడు ఇండియాకి ఆర్థిక రాజధాని వచ్చి ముంబై. సో ఒక ఇండియా క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీ అయినా కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ వచ్చేసి ముంబై. ఎందుకంటే అట్లా స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్, కంప్లీట్ ఫైనాన్షియల్స్ అన్నీ ముంబై నుంచే వెళ్తాయి. సో అట్లా మనకు వైజాగ్ అని ఆయన చెప్పినారు. సో ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైజాగ్ యాజ్ ఎ ఎగ్జిక్యూషన్ క్యాపిటల్ అన్నారు. సో ఎస్, లీడర్స్ ఎవరున్నా కూడా వాళ్ళ థాట్, పవన్ కళ్యాణ్ గారికి కూడా వైజాగ్ అంటే ఇష్టం. సో ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పినారు. సో లీడర్స్ థాట్ అయితే వైజాగ్ డెవలప్ చేయాలని ఉంది. సో ఎస్, వైజాగ్ డెఫినెట్గా ఒక స్పెషల్ దృష్టి పెట్టాలి. అండ్ వైజాగ్ ఇన్ఫ్రా ఉంది, ఆ బ్యూటీ ఉంది, కొంచెం పుష్ ఇస్తే ఇట్ కెన్ కంపీట్ విత్ మేజర్ సిటీస్ లైక్ ఇప్పుడు నేనున్న బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ. బట్ ఒక వన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏమంటే 2 గవర్నమెంట్స్ వచ్చినాయి ఇప్పుడు, 14 to 19, 19 to 24. 14 to 19 టీడీపీ వచ్చింది, 19 to 24 వైసీపీ వచ్చింది. ఎవరు వచ్చినా కూడా వైజాగ్ మెట్రో తేలేకపోయినారు. సో అదొక్కటే నాకు బాధ. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఊరికి ఆంధ్రాలో మెట్రో రావాలంటే వైజాగ్కే ఇప్పుడు కొంచెం పుష్ ఉంది ఇప్పుడు. సో అది కొంచెం డిలే అయింది. సో అదొక్కటి నాకు రావాలని నేను కోరుకున్నాను. అండ్ ఎందుకంటే మీరు చూస్తే భువనేశ్వర్ వెరీ వెల్ ప్లాన్ సిటీ ఒరిస్సాలో. అంటే చండీగఢ్ తర్వాత అంత ప్లాన్ సిటీ వచ్చేసి భువనేశ్వర్ అంట. సో నేను కూడా షాక్ అయినా మొన్న బ్లాగ్స్లో చూస్తుంటే. వెరీ వెరీ గుడ్ సిటీ భువనేశ్వర్. జస్ట్ వైజాగ్ నుంచి ఒక 300-350 కిలోమీటర్స్. మేబీ నేను తప్పు చెప్తే కమెంట్లో తెలియజేయండి. సో అంటే వైజాగ్ కూడా ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ దగ్గర ఉంటుంది. భువనేశ్వర్ క్యాపిటల్. భువనేశ్వర్ ఎంత బాగా డెవలప్ అయిందంటే లిటరలీ అంటే మెట్రో కూడా వచ్చేసింది భువనేశ్వర్కి. వేరేస్ మన వైజాగ్ ఇంకా రాలే మెట్రో. సో అదొక్కటి బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్ బట్టి వైజాగ్కి డెఫినెట్గా మెట్రో రావాల్సిందే. అండ్ హోప్ కూటమి విల్ స్టార్ట్ దట్ వర్క్. అండ్ దయచేసి ఏ పాలిటిక్స్ ఉండకూడదని కోరుకుంటాను. ఆల్ పార్టీస్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ సపోర్ట్ దిస్ ప్రపోజల్. అండ్ అదొకటి. ప్లస్ వైజాగ్ని ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా, ఇప్పుడు ఇట్లా హైదరాబాద్లో ఎట్లుంది కదా, బెంగళూరులో ఎట్లుంది ఇన్ఫ్రా, చెన్నైలో ఎట్లుంది కదా, సో అట్లా మనం వైజాగ్ కూడా అట్లా ఇన్ఫ్రా రావాలి. అండ్ ఇంకొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఉండే సీనిక్ బ్యూటీకి కానీ అవన్నీ తోడైతే ఇంకా వైజాగ్ని ఎవరు కొట్టలేరు ఇంకా. ప్లస్ మన రిషికొండ బీచ్ కానీ, సో చాలా ఉన్నాయి వైజాగ్లో. సో ఎస్, సో వైజాగ్ ఇంకా ప్లాన్ ఉంది ఇయర్ వెళ్ళేది నేను. సో ఆల్రెడీ టికెట్స్ తెచ్చుకున్నాను. సో హోప్ఫుల్లీ
వెళ్తాను వైజాగ్కి, సింహాచలం చూస్తా, అరకు, కైలాసగిరి, ఇంకా అక్కడ వెళ్ళిన చాలా ప్లేస్ ఉన్నాయి విత్ ఇన్ లోకల్ వైజాగ్ కూడా. సో లిటరలీ నాకు వైజాగ్ ఈజ్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ వైజాగ్ నాకు చాలా స్పెషల్ నాకు. సో హోప్ఫుల్లీ మనం వైజాగ్ ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది, వైజాగ్లో ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది, ప్లస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ వైజ్ బాగుంది, హెల్త్ కేర్ వైజ్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ బాగుంది, ప్లస్ ఐటీ కూడా అక్కడ స్టార్ట్ అయింది. లైక్ ఆంధ్రాలో మీరు చూస్తే ఐటీ ఉండేది వైజాగ్, విజయవాడలో కూడా ఉంది, కానీ వైజాగ్లో ఇంకా ఎక్కువ ఉంది ఐటీ, ప్లస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి, లిటరలీ సూపర్. అండ్ కొంచెం మనం కొంచెం పుష్ ఇచ్చి, కొంచెం మెట్రో సౌకర్యం కల్పించి, ఇంకొంచెం ఇన్ఫ్రా పుష్ చేస్తే లైక్ ఇట్ కెన్ బి వన్ ఆఫ్ ద మేజర్ లైక్ మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా అని చెప్తాను నేను. అండ్ ఆంధ్రాకి యూజ్ అసెట్ అవుతుంది, అట్లా సిటీని వాడుకోవాలి మనం. అండ్ అండ్ కొన్ని ఏరియా పేర్లు కూడా తెలుసు నాకు, ఎంవిపి కాలనీ, జగదాంబ సెంటర్, సీతమ్మ దార, పూర్ణ మార్కెట్. సో కొంచెం ఐడియా ఉంది మూవీస్ చూసి, సో బ్లాగ్స్ కూడా చూస్తుంటా కదా నేను. సో అట్లా కొంచెం ఐడియా ఉంది వైజాగ్ గురించి. మధురవాడలోనే ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, సో మన ఇన్ఫోసిస్ కూడా ఓపెన్ చేస్తున్నారు జగన్ గారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ మన స్టేట్ బాగుపడాలి, మన వైజాగ్ బాగుపడాలి. సో అదే నేను కోరుకున్నాను. సో వైజాగ్ మీరు డెఫినెట్గా స్పెషల్ ఫోకస్ పెట్టాలి, అదొక ఎకనామిక్ క్యాపిటల్ అన్నారు. సో దాన్ని మీరు మేజర్ ప్రైమ్ హబ్గా చేయాలి. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు వైజాగ్లోనే ఒప్పుకున్నారు. సో అది కూడా చాలా మేజర్ ప్లస్ మనకు అడ్వాంటేజ్ అయింది. అండ్ ఇంకా అది కాకుండా వైజాగ్ ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్ పెట్టిండేది పేరు వైజాగ్. నాట్ ఓన్లీ వైజాగ్ డెవలప్ అయ్యి అన్ని మేజర్ సిటీస్ డెవలప్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ట్రై సిటీస్ ఉంది, విజయవాడ, అమరావతి, గుంటూరు, అదొక మేజర్ ఎన్సీఆర్ రీజన్కి అయిపోతుంది. ఐ మీన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎట్లుంది, ఢిల్లీ, ఫరీదాబాద్ అట్లా. ఇక్కడ మీరు చూస్తే అమరావతి ఆల్రెడీ డెవలప్ అయిన వర్క్, స్టార్ట్ అయిన వర్క్. సో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఇన్ అండ్ అరౌండ్ లైక్ తెనాలి, అవన్నీ బెల్ట్ అంతా డెవలప్ అవుతుంది. ప్లస్ మీరు రాయలసీమ మీద ఫోకస్ పెడితే అక్కడ కూడా చాలా మంచి స్కోప్ ఉంది మీకు. అనంతపూర్ కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, కడప కానీ, చిత్తూరు కానీ, సో అక్కడ చాలా స్కోప్ ఉంది. నెల్లూరు, ఆ బెల్ట్ కూడా చాలా స్కోప్ ఉంది మీకు. నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, ప్లస్ కాకినాడ, ఆ పోర్ట్, ఐ మీన్ మనకు పోర్ట్ చాలా ఉంది, పోర్ట్ విస్తీర్ణం చాలా ఉంది మనకి, పోర్ట్ వైడ్ రేంజ్ ఎక్కువ ఉంది కాకినాడ. సో అక్కడ కూడా మీకు చాలా స్కోప్ ఉంది. అండ్ మీన్ అట్లా అన్ని సిటీస్ మీరు కొంచెం లైక్ డెవలప్ చేస్తే లిటరలీ మన స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అండ్ ఇది ఒక సింపుల్ బ్లాగ్, స్పెషల్ బ్లాగ్ వైజాగ్ గురించి. వైజాగ్ డెవలప్ అవ్వాలి, ప్లస్ అన్ని సిటీస్ డెవలప్ అవ్వాలని కోరుకున్నాను. అండ్ వైజాగ్ మీద ఒక స్పెషల్ దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి వైజాగ్ ఎకనామిక్ క్యాపిటల్ చేయాలి, ప్లస్ ఆ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఉంది కదా, అమరావతి కానీ, విజయవాడ, గుంటూరు, ఆ బెల్ట్ కూడా ఇప్పుడు ఫస్ట్ 2 ఇంపార్టెన్స్ చేయాలి. మేజర్ ఇంపార్టెన్స్ చేయాలి. అది కాకున్నాక రాయలసీమ, మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్రలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సో అవి కొంచెం సైమల్టేనియస్గా డెవలప్ చేస్తే అవుతుందని నా ఫీలింగ్. సో అదే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నాన్ పొలిటికల్ వ్యూస్, ఇది జస్ట్ ఒక సిటీ, నా విశాఖపట్నం మీద ఉండే ఇష్టంతో నేను ఈ వీడియో చేస్తాను. సో అంతే, నథింగ్ టు బ్లేమ్ అగైన్స్ట్ కూటమి ఆర్ వైఎస్ఆర్సీపీ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.